హీబ్రూస్ 12th chapter 1 and 2 verses చదువుకుంటాం. We are meditating on Hebrews 12th chapter verses 1 and 2, and this is the 9th study we are undertaking. So shall we turn to Hebrews 12th chapter verses 1 and 2? అందరూ కలిసి చదువుకుంటామా? All of us please. Hebrews 12, 1 and 2, all of us. ఇంత గొప్ప స్టార్ట్ Wherefore, seeing we also are compassed about with so great a cloud of witnesses, let us lay aside every weight and the sin which does so easily beset us, and let us run with patience the race that is set before us, looking unto Jesus, the author and the finisher of our faith, who for the joy that was set before him endured the cross, despising the shame, and sat down at the right hand of the throne of God. ఒక్కట్లు పెట్టు ఫ్యాన్ రండి ప్రార్థన చేసుకుంటాం. Shall we pray? ప్రేమ తండ్రి, పరిశుద్ధ దేవ, నమ్మకమైన నాయన, తిరిగి మీ ప్రియ పాదం చెంత ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన నామపేట ఈ రీతిగా తండ్రి, అయోగ్యులు మా పాత్రలము ఏదో చెప్తామని నిలబడతాం, కానీ మా మాటను ఒట్టిపోయి నీకు వేరుగొండి మేమేం చేయలేం తండ్రి. కార్యము నీది, సన్నిధి నీది, వాక్యం నీది, స్వరము నీది, మాట్లాడేవాడు నీవు, మా మధ్య సంచరించేవాడు నీవే. కావాల్సిన కృప తెచ్చే తండ్రి కనికరించు. నీ ప్రశస్తమైనటువంటి బిడ్డల సమక్షంలో అయోగ్యులు నిలబడుతూ ఉంటుండగా నాకును సౌడు విక్టర్కును కావాల్సిన కృప మెండుకు దయచేయి. మా ఇద్దరిని నీకు రక్త ప్రోక్షణకి తీసుకొస్తున్నాం. కావాల్సిన వాక్కులు, అవసరం సంగతులు తీసుకొచ్చి నీవే మహిమ పొందమని, మాకు కాదు నీ కృపాసత్తులను బట్టి మీ నామనికే మహిమ ఆరోపించుకున్నామని ఘనత, మహిమ, స్తుతి, ప్రభావం నీకు ఆరోపిస్తూ మా ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన నామపేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనం 7వ అంశం ఏం చూసుకున్నామంటే సామెతలు 24:10 అక్కడ మూర్ఖుని యోచన పాపము. The seventh thing what we have seen in our studies, that is from Proverbs 24:10, and there it is in verse 9 it is written, the thought of foolishness is sin. 8వ మనం చూసుకున్నాం 3 సమూయేలు 15:23 తిరుగుబాటు చేయుట సోద చెప్పుట అనే పాపంతో సమానము. And in the 8th study we have seen from 1 Samuel chapter 15 and also verse 23, we have seen that the rebellion is as the sin of witchcraft. ఇవాళ మనం చూసుకున్నటువంటి అంశము సామెతలు 21:4. Today we are going to see from the book of Proverbs chapter 21 verse 4. అందరం కలిసి చదువుకుంటామా? All of us 21:4. అహంకార దృష్టి, గర్వ హృదయం, proud heart, భక్తుల విషయం, and the loving of the wicked is sin. 3 సంగతులు ఉన్నాయి. 3 things are written here. అహంకార దృష్టి, a high look, గర్వ హృదయము, and a proud heart, భక్తుల విషయమును, పాపయుక్తములు, and the plowing of the wicked is sin. కనుక ఈ 3 చూసుకోవడానికి మనకు టైం పడుతుందేమో, కనుక ఏం చేస్తామంటే మనము ఒక 3 వారాలుగా దీన్ని చూసుకున్నట్టున్నామని అనిపిస్తుంది నాకు. Though it is the 9th study, in a single week it is very difficult to finish. So 3 things are there. In 3 different weeks we are going to meditate these things. ఇక్కడ మనం చూసామంటే అహంకార దృష్టియు, first a high look is there, then the proud heart is there. ఇవి రెండు దగ్గర సంబంధమే. And the high look and proud heart are interrelated. కనుక హృదయమును బట్టి దేవుడి వాక్యం రాయబడింది, హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడను అని రాయబడింది కదా మత్తయి 11:12. In the word of God it is written, as per the things that are filling our heart, accordingly the mouth will speak. ఇది కూడా అలాగే. This is also like that. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి కళ్ళలో నుండి కనబడుతుంది. Whatever is there in the heart we can see through the looks also. వాళ్ళ యొక్క కళ్ళ ద్వారా కనబడుతూ వస్తుంది. Through their eyes we can see what is there in their heart. కనుక అహంకార దృష్టి, గర్వ హృదయము రెండు దగ్గర సంబంధమే. So this high look and a proud heart, they are almost interlinked. సామెత గ్రంథము Proverbs 6వ అధ్యాయం 6th chapter. సామెత గ్రంథం 6వ అధ్యాయం 6th chapter of Proverbs
16 నుంచి 19 వరకు కలిసి చదువుకుంటాం. 16, 17, 18 and 19 all together please. కలిసి చదువుకుంటామా? All of us. 6 from 16 through 19. యెహోవాకు అసహ్యములైన These 6 6 గలవు, things do the Lord 7 hate, ఆయనకు హేయములు, yes, 7 అవి are an అనగా abomination అహంకార unto him, దృష్టియు, కల్లాడు a నాలుకయు, proud, a lying నిరపరాధులను tongue, చంపు and hands చేతులను, that shed innocent దుర్యోచనలు blood, విమర్శించు and heart that హృదయమును, deviseth wicked కీడు చేయుటకు imaginations, త్వరపడి పరిగెత్తు feet that be swift పాదములను, in లేని running వాటిని పలుకు to అబద్ధ mischief, సాక్షియు, a false ఆనందంలో witness that జగడం speaketh lies, పుట్టించువాడును. and he that soweth discord among brethren. కనుక దేవునికి 6 అసహ్యం అంటే 7 కూడా అసహ్యమే. దాంట్లో మొట్టమొదటిది యెహో 16 వచ్చాము, యెహోవాకు అసహ్యమైన 6 గలు 7 కలువు. 17 వచ్చాము, అవేవనగా అహంకార దృష్టియు. The God hates 6 things and 7 things are abomination unto him. It is written, the first thing is a proud look. సామెతలు 29, Once again Proverbs 29వ అధ్యాయం 29th chapter. 23వ వచనం. Proverbs 29 and 23. చదువుకుంటామా? All of us. ఎవని A man's గర్వం pride వాని shall bring him తగ్గించును, low, but వినయ honor shall మనుషుడు uphold the గాంతనందును. humble in spirit. ఎవని గర్వం వాణ్ణి అడుస్తుంది, A man's తగ్గిస్తుంది. pride shall bring him low, కనుక వాని గర్వం వాణ్ణి తగ్గించేస్తుంది. and his own proud will make him, humiliated. అంతేకాకుండా ఇంకా మనం గమనించామంటే ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం Deuteronomy chapter 20. 8 chapter. 28. No, Eighth chapter. just 8 chapter. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం. Deuteronomy 8th chapter. ఇక్కడ మనం గమనించామంటే ఏముందంటే 12, 13 వచ్చాం చదువుకుంటాం. 12 and 13. మంచి ఇండ్లు Lest కట్టించుకొని when thou వాటిలో hast eaten and నివసింపగా art నీ full, and పశువులు, hast నీ built గొర్రెలు, goodly మేకలు houses, and dwell వృద్ధి, therein, నీకు వెండి and when బంగారం thy hairs and విస్తరించి thy flocks నీ కలిగినంత multiply, వదిలినప్పుడు and thy silver నీ and thy మనస్సు gold is మదించి multiplied, and all that thou hast is multiplied. 14th verse. యెహోవాను Then మర్చిపోయాను. thine heart be lifted up, and thou forget the Lord thy God. నీ మనస్సు మదించి. Thine heart be lifted up. ఇంకా విస్తరించినప్పుడు ధన సమృద్ధి అయినప్పుడు జరిగే సంగతులు ఇవి. See, when we are prospering, when we are having more money, these are the things that will happen. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1 Timothy. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1 Timothy 6వ అధ్యాయం. chapter 6. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 1 Timothy chapter 6 17వ వచనం. verse 17. మొత్తం చదువుకోగానే ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. It is written here, they that are rich in this world, they be not high-minded, not proud. కనుక ఏంటి, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులైపోతారు. Generally, the people who are rich in this world, they will be very high-minded, they will be proud. వాళ్ళ యొక్క ధనాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు, గర్విస్తూ ఉంటారు. Because of their riches, they will be glorying in their riches. అంతేకాదు, Not only that, 2వ తిమోతి 2 Timothy 3వ అధ్యాయం 3rd chapter. ఇక్కడ అంత్యదిన సూచనలు చాలా ఉన్నాయి. Here, there are so many signs of his signs of the end days. దాంట్లో ఒక మాట, దాంట్లో ఒకటి 4వ వచనం. Verse 4. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారు. Here see one of the words, traitors, heady, high-minded, lovers of pleasures more than lovers of God. సామెతలు 30వ అధ్యాయం. 30th chapter of Proverbs. సామెతలు 30వ అధ్యాయం. Proverbs chapter 30. ఇక్కడ చూసామంటే కందులు రకరకాల తరాలు ఉంది ఇక్కడ. ఆ తరాలు ఏమేమి చెప్తుందో చూపిస్తున్నాడు. సామెతలు 30 chapter 30. In different generations, what is going to happen, and the writer is writing. 11వ వచనము. Verse 11. తమ తండ్రిని చెప్పించు తల్లిని దీవించిన తరమ కలదు. There is a generation that curseth their father and do not bless their mother. 12. Verse 12. తమ దృష్టికి There is తాము a generation శుద్ధులై that తమ are pure మాలిన్యము in their own కడగబడిన eyes, వారు and తరమ yet is కలదు. not washed from their filthiness. 13 మనం చదువుకోవచ్చు. Verse 13. కందులు There is a నెత్తికి generation, వచ్చిన వారి తరమ కలదు. oh, how lofty are their కనురెప్పలు eyes, ఎంత and their పైకెత్తండి. eyelids are lifted up, వాళ్ళ కన్నులు పైకి పోయినాయంట. and their eyes are lofty. కనుక అలాంటి తరము ఉంది. And such a generation is also there. ఇది ఎండ్ డేస్లో జరిగే సంగతి. ఇవి ఎండ్ డేస్లో అంత్య దినాలు జరిగే సంగతులు. These are the signs of the end days. సామెతలు 16వ అధ్యాయం 16th chapter of Proverbs, 5వ వచనం. verse 5. చదువుకుంటాం. All of us please. Everyone that is proud in heart is an abomination to the నిశ్చయముగా Lord. వారు Though hand join in hand, he shall not be శిక్షనొందుదురు. unpunished. అందరికి శిక్ష వస్తుంది. And they will be punished. గర్వహృదయులందరికీ శిక్ష వస్తుంది. Those people who are proud in their heart, they will be punished.
ఇదే అధ్యాయం 18వ వచనం. Same chapter, verse 18. నాశనమునకు Pride ముందు goeth గర్వం before నడుచును, destruction, పడిపోవడం and a haughty ముందు spirit అహంకారం before a fall. మనసు నడుచును. కనుక నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట. Before destruction, the pride goes. తర్వాత నాశనం మనకు తెలీదు. The next step is destruction. He doesn't know it. కనుక గమనించామంటే వీళ్ళకి శిక్ష తప్పదు. And for them, punishment is imminent. ఎవరికి మినహాయింపు లేదు. There is no exception. రాజులకు కూడా మినహాయింపు లేదు. Even kings are no exception. అన్యుల రాజులకు కూడా మినహాయింపు లేదు. Even the Gentile kings also, they are not of any exception. మోయాబుల సంగతి చూస్తామా? If you see the Moabites, ఇర్మియా గ్రంథము book of Jeremiah 48, 48, 29, 30 కలిసి ఉంది. Jeremiah 48, 29 and 30. కలిసి ఉండే చదువుకుంటాం. All of us. మోయాబు గర్వమును గురించి వింటిమి, వారు గర్వపోతులు, వారి అత్యమును గురించి గర్వమును గురించి అహంకారమును గురించి పొగరును గురించి మాకు సమాచారం వచ్చును. వారి తామసమును ప్రగల్భములను నాకు తెలిసి ఉన్నది, చేయదగిన క్రియలు వారు బహుగా చేయుచున్నారు. ఇదే యెహోవా వాక్కు. తర్వాత 42వ వచనం చదువుకుంటామా? 42. మోయాబు And Moab shall be destroyed from being a people, గొప్పవాడని అత్యపడగా because he hath అది magnified జనము himself కాకుండా against the Lord. నిర్మూలమాయను. యెహోవా కంటే గొప్పవాడు అనుకున్నారంట. They magnified themselves above the Lord. కనుకనే నాశనమైపోతున్నారు. That's why they were perishing. ఇంకా అశ్షూరులను చూసామంటే If you see the Assyrians, యెషయా గ్రంథము, Isaiah, book of Isaiah, యెషయా గ్రంథము 10వ అధ్యాయం chapter 10, 12వ వచనం. Isaiah 10 verse 12. 10, 12 వచనం. Isaiah chapter 10 12వ వచనం verse 12. చదువుకుంటాం. Altogether కావున please. సీయోను కొండ Wherefore it shall మీదను come to యెరూషలేము pass మీదను that when the ప్రభు Lord తన hath performed కార్యమంతయు his whole work నెరవేర్చిన upon Mount తరువాత Zion and on నేను Jerusalem, అశ్షూరు రాజు యొక్క I'll punish the హృదయ fruit of గర్వములని the stout heart of the king అతని of కన్నులు Assyria అహంకారపు and the చూపులు glory of his బట్టి high looks. అతని శిక్షించును. ఇక్కడ దేవుడు ఈ అశ్షూరీయులను వాడుకున్నాడు. Here God has used Assyrians to fulfill his purposes. వాడుకునే కొద్దీ వానికి ఎట్లుందంటే వాని కన్నులు అహంకారం కలిది, వారి హృదయం గర్వంతో నిండిపోయింది. Because God has used them, they got the stout heart and also they were glorying with high looks. మేము ఈ రీతిగా మా యొక్క సామర్థ్యం ఇది, మా బలం ఇది అనుకున్నాడు. What they are thinking, Assyrians are thinking, this is our capacity, this is our strength. 15వ వచనం In verse 15, చదువుకుంటామా? all of us, గొడ్డలి తనతో shall the axe నరుకు boast వాని itself చూచి against him that ఆశయపడిన, cheweth therewith? రంపము తనతో కోయి Or వాని shall the saw magnify పొగరుకొనిన, itself against కోల him that తనతో shaketh వానితో it? అనగా, As if the rod should shake itself against them that lift it up, or as if the staff should lift it up. కనుక ఇక్కడ గొడ్డలి కాని గాక రంపం కాని గాక దానికి ఏమి జీవం ఏమి లేదు కదా. Let it be axe or let it be the saw, there is no life in it. అవి అచ్చయించవు కదా. They won't magnify themselves. కనుక ఇక్కడ చూస్తే నువ్వు అట్లాంటి పనిముట్టురా అంతే నువ్వు వచ్చేస్తున్నావు. And God is telling to Assyrians, you are such an instrument, but you are glorifying. 16వ వచనము. Verse 16. ప్రభువును Therefore shall the Lord, the Lord of hosts, send among his fatful leanness, and on his glory shall kindle a burning like the burning of a fire. కనుక ఈ రీతిగా నేను బలిసిన మిమ్మల్ని అందరినీ నాశనం చేస్తా అంటున్నాడు. I am going to destroy your stout hearts. మానవుడు ఎట్లాంటి అంటే ఏదో రూపేణ కొంచెం అత్యం కావాలని కోరుతాడు. See, human being is such a type of being, in something or other he will try to glorify. ఏదో రూపేణ in some way or other. మనం గిద్యోని జీవితం చూసామంటే, if you see the life of Gideon, న్యాయాధిపతులు, the book of Judges, న్యాయాధిపతులు book of Judges, 8వ అధ్యాయం 8th chapter, ఇక్కడ ఘన విజయం సాధించాడు మోయాబీల మీద. and Gideon, he was so victorious against the Midianites. కనుక వాళ్ళు అంత గొప్ప విజయం సాధించగలిది అడిగారు, అయ్యా నీవును నీ కుమారులు మమ్మల్ని పరిపాలించాలి అన్నారు. And when he has won such a great victory, and immediately people came and told Gideon, you and your children have to rule over us. 8వ అధ్యాయం 22వ వచనం. 8:22. అప్పుడు Then the men of Israel said unto Gideon, rule thou over us, both thou and thy sons also, for thou hast delivered us from the hand of Midian. ఏలవలని చెప్పిరి. అయ్యా మిద్యాను సాములు గారు వాళ్ళ ఒంటెలే సముద్ర ఇసుకలో ఉంటున్నాయి. And what they are telling all the Israelites, Midianites are not ordinary people, even their camels are like the sand of the sea. కనుక అంత సైన్యము, అంత అధికారము, అంత బలముతో వచ్చినటువంటి వాళ్ళను నువ్వు
అవలీలగా జయించేశావు. So when they came with such a mighty army and with all these camels, easily you have conquered them. కనుక దాని మొదలుకొని బేర్షెబా వరకు అందరినీ ఆహ్వానించి పిలిచాడు. And Gideon invited all the people right from Dan to Beersheba. 32,000 మంది వచ్చారు. Nearly 32,000 people came. 32,000 మంది వచ్చే వెళ్తే వీళ్ళంతా ఎక్కువగా ఉండారు, దీంట్లో పిరికోళ్ళు ఎవరో ఇంటికి పోమని చెప్పు అన్నాడు. And God said, these are too many, 32,000 is too many. Whoever is having fear in their hearts, let them go back. కనుక పిరికోళ్ళు ఒక్కడుంటే చాలా అందరూ వెనక్కి తిరుగుతారు. If one person is, fearing among the congregation, the whole congregation will go back, whole army will go back. కనుక 22,000 మంది వెళ్ళిపోయారు. And when Gideon said like that, 22,000 departed, only 10,000 remained. వీళ్ళు కూడా ఎక్కువగా ఉండారు. And God said, these 10,000 are also too many. వీళ్ళకు నీళ్లు తాగే కాడ నేను పరీక్ష పెడతా అన్నాడు. And I want to put a test at the time of drinking water. కనుక దాంట్లో ఎవరైతే చేతికి ఎత్తుకొని తాగినారు, ఎవరైతే శాంతంగా ఆ నీళ్ళలో మూసి పెట్టేసి తాగినారు వాళ్ళను లెక్క పెట్టున్నాడు. And then God asked him, whoever has taken water with their hands and they drank, and some people just they put their mouth in the water and they have fallen. So you separated them. వాళ్ళు 300 మంది చేతికి ఎత్తుకొని తాగిన వాళ్ళు దొరికారు. And as the dog lapped the water, 300 people has lapped the water. ఎందుకంటే వాళ్ళతో యుద్ధం చేస్తాను నేను అంటాడు. And I will use them and I will make war with the enemies. యుద్ధానికి వచ్చినటువంటి వాళ్ళు ఇట్లా తీసుకొని తాగకపోతే ఎక్కడ శత్రు వస్తున్నాడని చెప్పి చూస్తూ తాగుతాడు. See, the people who are coming to the war, the soldiers, they must be so vigilant. Their eyes should not be on the water. They have to take the water in their hands and they have to lap the water. శత్రువు ఏ నుండి వస్తాడు ఏంటో అని చెప్పి చూస్తూ మెలకువగా ఉండి తాగుతుండాలి. They must be vigilant from which side the enemy is coming. Looking onto the enemy, they have to drink water. దాంట్లో 300 మంది తేలారు. And in that test, only 300 passed. మిగిలిన వాళ్ళందరినీ ఇంటికి పంపన్నాడు. And all the remaining 9,700, he asked them to go back. ఆ 300 మంది కూడాను 3 గుంపులు చేశాడు. And those 300 also, he made 3 different groups. ఎవరికి ఖడ్గం ఏమీ లేదు, కత్తి లేదు. He has not given any sword or anything to anybody. దేవుడు అద్భుతకరంగా నడిపించాడు. See, God has led them in a wonderful way. ఒకరికి ఒక కొండ ఇచ్చాడు. And to each person he has given a pitcher. తర్వాత ఒక దివిటి ఒకటి ఇచ్చాడు. And also a lamp. ఒక బోర ఒకటి ఇచ్చాడు. And also a trumpet. నేనేం చేస్తానో మీరు అలాగే చేయాలన్నాడు. And he said, whatever I do, carefully observe and you also do the same. ఇంకా 100 స్థలాలు నిలబడ్డారు. And all these 100 3 groups, they were standing in different areas. తగిన సమయంలో ఏమన్నాడు, యెహోవా ఖడ్గము గిద్యోని ఖడ్గం అని చెప్పి ఆ కొండలన్నీ టప్పని పగలగొట్టాడు. And in the right time he shouted, the sword of the Lord, the sword of Gideon, and they has broken the pitcher. 100 కొండలు ఒకసారి పగిలిపోతే ఇదేం బాంబురా తండ్రి అని 100 pitchers at a single moment when they were broken, it is like a bomb sound. కనుక 300 మొత్తం. And not only that, not 100, 300, 3 different groups, 3 bombs. ఇది కొత్త రకమైన బాంబు. So this is a new bomb, not nuclear one. మళ్ళీ తర్వాత బోర వస్తున్నారు, యెహోవా ఖడ్గము గిద్యోని ఖడ్గము అని. And they started blowing the trumpet. They are shouting, the sword of the Lord, the sword of Gideon. వాళ్ళే కొట్టుకొని చచ్చారు. And the enemies, they killed each other. ఘనమైన విజయాన్ని పొందాడు. And he got a wonderful victory. కత్తి చూసింది లేదు, There is no sword there. దేవుడిని చంపింది లేదు. They have not killed anybody. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతకరమైనటువంటి స్ట్రాటజీ. So this is the wonderful strategy suggested by God. కనుక అంత ఘనంగా విజయం పొందగలది. వాళ్ళు అన్నారు, అయ్యా ఇంత గొప్ప విజయం మాకు దయచేసావు, నీవును నీ కుమారులు మమ్మల్ని ఏలాలి. And when he got such a wonderful victory, all the Israelites came to Gideon and telling, oh, you brought such a great victory, you have to rule us, your son has to rule us, your son's son also must rule us. 8వ అధ్యాయం 22వ వచనం 8:22 చదువుకుంటాం. అప్పుడు ఇశ్రాయేలు Then the men of Israel said to Gideon, rule thou over us, both thou, thy son's son also, for thou hast delivered us from the hand of Midian. అయ్యా ఇంత ఘన విజయాన్ని సాధించావు, నీవును నీ కుమారులు మమ్మల్ని ఏలాలి. So such a great victory you wrought on our behalf,
You have to rule us. Your son has to rule us. Your son's son also must rule us. అయితే ఇక్కడ గమనించామంటే ఎంత మంచి మాట అన్నాడు గిద్యోను. See what a wonderful word Gideon. 23. అందుకు గిద్యోను, And Gideon said unto them, I will not rule over you, neither shall my son rule over you. The Lord shall rule over you. ఎంత మంచి మాట అన్నాడు. What a wonderful word it is. కనుక యెహోవానే మాకు ఇచ్చేది, అంతేగాని నా బలం కాదు, నా శక్తి కాదు, నా జ్ఞానం కాదు, నా సామర్థ్యమే కాదు. This victory is given by the Lord. It is not because of my might or my strength or my power or my capacity. ఇంత మంచి మాట అనగానే When he said like that, కొంచెం వచ్చింది, కొంచెంగా అత్యం వచ్చింది. and a little bit glorification, that pride came. కొంచెం ఇంత ఘన విజయం సాధించాను కదా, ఏదైనా ఒకటి చేస్తామా? So I have wrought such a great victory. Okay, let me do something. A little bit pride has come. ఏం చేశాడు? And what he has done? అడవి నుండి ఆ కొలసమలో ఉన్నటువంటి బంగారు పోగులు, తర్వాత ఒంటెలకు కూడా ఉన్న నెక్లెస్లో అంటే అవన్నీ తీసుకొచ్చాడు. అవన్నీ తీసుకొచ్చి Midianites camels were having necklaces with all lockets. So he has taken their earrings and the camels those jewelry. ఆ యొక్క బంగారం ఎంత అయిందంటే 700 తులముల బంగారు అయింది. And it was 1,700 shekels of gold. 26. తర్వాత 27 వచ్చినాము. 27. 26 అందరం కలిసి చదువుకుంటామా? 26 all of us please. మిద్యాన్ రాజుల And the weight of the golden earrings, and he requested was 1,700 shekels of gold. He said ornaments, collars, purple raiment that was on the kings of Midian, and beside the chains that were about the camels' necks. బంగారు గిద్యోను దాంతో ఒక ఏఫోదు And Gideon made an ephod thereof and put it in his city, even in Ophrah, and all Israel went thither a whoring after it. ఎందుకు ఏఫోదు తయారు ఆశ పుట్టింది? Why that desire has come to prepare an ephod? 1700 తులాల బంగారం. See, 1,700 shekels of gold. పెద్ద ఏఫోదు ఒకటి తయారైంది. And he has prepared a very big ephod. తన ఊర్లో స్వగ్రామంలో పెట్టాడు. And he has kept that in his native village, that is Ophrah. అది ఊరియాయను. And it became a snare unto Gideon, verse 27. 27 చదువుకుంటామా? All of us 27. And Gideon made an ephod thereof and put in the city, even in Ophrah. And all Israel went thither a whoring after it, which thing became a snare unto Gideon and to his house. ఎంత ఘన విజయం సంపాదించాను. Such a great victory. కొంచెమైనా నేను చేయకపోతే ఎట్లా? If I won't do a little thing like this, how it will be? జ్ఞాపకం చేసుకోవడానికి ఒకటి ఉండాలి కదా. At least as a memorial something must be there. హరితిగా పెద్ద ఏఫోదు ఒకటి తయారు చేశాడు. So that's why he has prepared a big ephod with 1,700 shekels of gold. అది ఉరి అయింది. And it became a snare unto Gideon and his house. ఎందుకు అందరూ వచ్చి అయ్యా ఈ ఏఫోదును బట్టి మేము విజయం పొందింది. All the Israelites are coming to Ophrah and seeing that ephod. Because of this ephod only they are folding their hands. They went off whoring after it. కనుక ఆ రీతిగా అది ఊరియాయను రాయబడింది. It is written that it has become a snare unto Gideon. అతను చాలా మంది భార్యలు ఉన్నారంట. He had many wives. ఎంతమంది అని రాయలేదు. And the number is not written. అయితే కుమారులు మాత్రం 70 మంది ఉన్నారంట. But sons are 70 sons were there. 70 మంది కుమారులే. See, 70 sons, big hostel. కనుక కాదు, పేర్లను జ్ఞాపకం పెట్టుకుంటాడా? See, how can you remember 70 names? ఒరిస్సాలో మేము స్వార్థ చేస్తుంటే ఒక తెలుగుతను దొరికాడు. అరే రండి, నేను తెలుగుని ఈ ప్రాంతం వచ్చి సెటిల్ అయిపోయాను, ఇంకా నాకు 17 మంది పిల్లలు ఉన్నారు అన్నాడు. When we were doing open air ministry in Orissa, and we could meet one Telugu man, and he said, yes, I have settled here in Orissa, I am from Andhra. And then he was telling, I am having 17 children, 17, not 70. 17 అంటేకనా ఒకడు పోతున్నాడు దారిలో. And నా కొడుకే. One fellow is going on the road, and the father is telling, he is my son, he is also my son. పంపించాడు. And he called him. ఏం పేరు చెప్పండి? చెప్పరా నీ పేరు? We were asking the father, what is the name of your son? And the father is asking the son, tell your name. ఏం చదువుతున్నారో చెప్పురా. And what you are studying? 17 మందిలోనే పేరు జ్ఞాపకం రాకుండా ఉంటే 70 మంది ఎవడు జ్ఞాపకం పెట్టుకుంటాడు? See, among 17 sons he has forgotten the names, means when 70 sons are there, very difficult to remember. కనుక ఇక్కడ గమనించామంటే ఈ 70 మంది ఏమైపోయారు? ఒక్క బండ మీద 69 మంది చచ్చారు. See, what has happened to the 70 sons? On a single rock, 69 sons were killed. 9వ అధ్యాయం
9th chapter, 5వ వచనం. verse 5. తర్వాత ఆడితో ఓఫ్రాలో ఉన్న తన And he went తండ్రికి unto his ఇంటికి పోయి father's house at యెరుబ్బయలు Ophrah, and కుమారులను slew తన his సోదరులైన brethren, the ఆ sons 70 of మంది Zerubbabel, మనుషులను ఒక్క being రాతి మీద 10 persons చంపెను. upon one stone, ఇంటి వాడు ఊరైపోయింది. and that has become a snare unto them. అందరూ ఒక్క రాయి మీద చచ్చిపోయారు. And all those children, 69 children, they were killed on a single stone. ఎంత ఘన విజయం What సాధించినటువంటి a వాడు. great victory he wrought. ఎందుకు ఈ రీతిగా ఆ చిన్న అతిశయం వచ్చింది? అదే ఏదో ఒకటి ఉంది సూచనగా ఉండని అందు దాన్ని ఇంకా కొలవని అని చెప్పి చేసిన కారణం చేత ఎంత భారీ See, నష్టమైంది. because of little bit pride in his heart, as a memorial, God has given a great victory. Let me make a ephod. And ultimately that has become a snare unto Gideon. అదే రీతిగా In a similar way, ఇక అశూరీయులు Assyrians, యెషయా గ్రంథము in the book of Isaiah, 10వ అధ్యాయం chapter 10. Isaiah 10th chapter, యెషయా 10వ అధ్యాయం 15వ వచనం. verse 15. 10-15 చదువుకుంటామా? 10-15 all of us. గొడ్డలి Shall the axe boast చేసి itself against him that cheweth రంభంతో therewith? కొయ్యవాని మీద Or shall the saw కొడుకున్న magnify itself against him కొలదైన that shaketh it? కనుక- As if the rod should shake itself against them that lift it up. కనుక మనం కేవలం పరికరాలు అంతే, పనిముట్లు అంతే. We are only instruments in the hands of God. ప్రభా మా స్తోమత కాదు, మా బలము కాదు, మా జ్ఞానము కాదు, మా ధనము కాదు, మాది ఏది కాదు. Lord, it is not because of us, it is not because of our strength or money or our greatness. అయితే ఎన్నిసార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం, నేను చేశాను, నేను కట్టాను, నేను పెట్టాను, నేను అనేది అంత సులభంగా సావదు. But how many times we tell, I have built this, I have given that, this is, I have donated it. Many times, that I will not be killed. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైనది. So that's why it is very important. ప్రభా నేను కాదు, Lord, not I. నాది కాదు. It is not me. నేను లేనప్పుడు ఖమ్మంలో ఒక ఆయన సబ్ కలెక్టర్ ఆయన ఒక ఫ్యాన్ తీసుకొచ్చి ఇచ్చాడు. అయ్యగారు ఎక్కడ నిలబడతాడో అక్కడే పెట్టాలా అన్నాడు. When I was in Khammam, one sub-collector was there. He purchased and donated a fan to the church, and with a condition. That fan must be above the pulpit where the pastor is standing, servant of God is standing. నేను రాగానే చెప్పారు వాళ్ళు, అది తీసి చూడగానే ఆయన పేరు, ఊరు, అడ్రస్ అన్నీ ఉన్నాయి. See, after brother came to Khammam and he has opened the packet, the fan packet, already his name and his address, everything is painted on the fan. అది చూసి మన దగ్గర ఒక బ్రదర్ ఉంటే వాడు, అరే ఇదంతా తుడిపేసానికి ఏమన్నా అంటే, ఉంది అంకుల్ ఒక లిక్విడ్ ఉంది, అది తీసుకొచ్చి తుడిపేస్తున్నాడు. When I saw that fan and with all those names and addresses, I asked one of the brother, is there any way to wipe it out? And he said there is a chemical liquid is there, we can wipe it out. అది తీసుకొచ్చి తుడిపేసి అన్నాడు. And he wiped it out. ఇన్నే పెట్టు అన్నాడు. And then here only it is to be fixed. ఆయన వచ్చి అడిగాడంటే నా ఫ్యాన్ ఏదంటే ఇన్నే పెట్టామని చెప్పు. When the sub-collector came and asked, where is my fan, means it is kept in the same place what you have asked for. నేను రాసేదంతా ఏమైంది? And what has happened to all those things, address, date of birth and all these things, where are they? అందుకనే మిగిలిన ఫ్యాన్లని చూపించు. So all the other fans also, the believers have shown to that sub-collector. ఆ ఫ్యాన్ల మీద అందరూ అట్లా ఇచ్చిన వాళ్ళే, వాళ్ళ అడ్రస్ పేర్లు ఏం లేపే. See, all those fans are donated by the believers only, but on no fan, no name is there. కనుక అట్లయితే కుదరదు అంటే కన్నా ఫ్యాన్ తీసి ఇచ్చేసేయండి, So, తీసుకోమని. see, if he says no to it, give it back, then he has taken back. తీసుకోమని ఏమక్కర్లే. See, we don't want that fan. హిందూస్ ఆ పని చేస్తారు. Generally, in the Hindu culture, it is there. మన దగ్గర అన్ని ఏ రీతిగా వాక్యాలు ఉంటాయి, ఆ రీతిగా హిందూ టెంపుల్స్లో ఉంటాయి, అన్నీ పేర్లే. In our assemblies, everywhere, the biblical verses will be written. But in the Hindu temples, all the names of the donors will be written, their names will be written. మొత్తం అన్ని పేర్లే. The whole, all around the names are there. గేట్ దగ్గర నుంచి. Right from gate. మా నాయన పేరు రామచంద్రయ్య, And వాళ్ళ బావగారి పేరు నరసింహుల చెట్టి. so brother's father's name is Ramchandraya, and his brother-in-law is what city? నరసింహుల చెట్టి. Narsim Shetty. వాళ్ళిద్దరూ ఫ్యాన్ ఇచ్చారు. And both of them together again 50-50. So they gave a fan. ఒక రెక్క మీద బొంతల రామచంద్ర చెట్టి, ఇంకొక రెక్క మీద గార్ల నరసింహుల చెట్టి, ఇద్దరు తిరుగుతున్నారు. So the fan is having only 2 wings. Fan is having 3 wings. The third wing probably Timothy brother's name.
on one his father's name, and on the another wing another name is there, his father's brother-in-law's name, and it was both are rotating like that. కనుక చూసామంటే గన దేవునికి ఇస్తే ఈ చేతి ఇచ్చింది తెలియకుండా ఉండు అంటాడు. See, when you are giving something to God, when you are giving with your right hand, that left hand should not know it. భక్సింగ్ గారు ఏం చెప్పాడు తెలుసు? What the Bhaksing used to tell? నువ్వు ఏమైనా దేవునికి ఇవ్వాలనుకుంటే గన సణుగు కొనకయ్యు బలవంతముగా కాకయ్యు హృదయంలో నిశ్చయించుకున్నంత ప్రకారం ఇవ్వాలి. ఉత్సాహంగా ఇచ్చే దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమించును అంటాడు 2 కొరింథీ 9:7. See, in 2 Corinthians 9:7 it is written, whoever God loveth the cheerful giver. Brother Bhaksing used to say, whenever you are giving anything, you have to give it willingly, without any murmuring, without any complaints. Willingly you have to give. అలాంటి వాడిని ప్రేమిస్తా అంటే దేవుడు ప్రభు. The Lord loveth the cheerful giver. 2 కొరింథీ 9:7 చదువుకుంటామా? 2 Corinthians and chapter 9 verse 7. సణుగు కొనకయ్యు బలవంతముగా కాకయ్యు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమించును. God loveth the cheerful giver. దేవుడు లోకమంతో ప్రేమించి అందరినీ ప్రేమించాడు. అయితే ఇది స్పెషల్ లవ్. See, God loved the whole world, no doubt about it, but this love is a special love. కనుక ఈ ప్రేమలో పడు. And you must be the recipient of this special love. ప్రభు ఈ ప్రేమ నాకు కావాలి. Lord, I want this love. ఏదైనా కార్యక్రమం తలపెట్టాడంటే కన్నా ఆయన భక్సింగ్ గారు ఏమంటాడు? ఈ వచనం చదువుతాడు. See, whenever Brother Bhaksing starts any work or anything, he used to read this verse. ఈ వచనం అంతేగాని బలవంతం కాదు, సణుగు కాదు, గొణుగు కాదు. See, not grudgingly or not by compulsion, but as we purpose it in our hearts. హృదయంలో తీర్మానం చేసుకో అంతగా. You have to take a decision in your heart. హెబ్రోను మందిరం కట్టేటప్పుడు when the Hebron was constructed, అప్పుడు ఇదే వాక్యం చెప్పాడు. at that time also same verse, on the same verse he spoke. ఇదే మాట మాట్లాడేవాడు. ఇప్పుడు always he was sharing the same. డానియల్ స్మిత్ అని ఒకతను కెనడియన్. one brother was there, he is a Canadian, his name was Brother Daniel Smith. ఆయన ఏం చెప్పాడు తెలుసునా? Do you know what he said? ప్రపంచ వ్యాపకంగా నేను తిరిగి వచ్చాను. I have visited many countries of this world. అనేక మంది గొప్ప గొప్ప దైవజనులతో నాకు పరిచయం ఉంది. And I am having acquaintance with so many men of God. వాళ్ళందరూ కూడాను ఏదైనా ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకున్నారంటే రేజ్ ది ఫండ్స్ అనేవాళ్ళు. In all the places, all these men of God, when they start a great work, a similar work, all the time they were telling, we have to raise the funds. అని అంటూ వచ్చారు. అయితే బ్రదర్ భక్సింగ్ గారు వాడు చేసిన దానికంటే ఎక్కువగా చేశాడు. కానీ అయితే ఆయన నోటంబడి నాకు డబ్బు కావాలనే మాట రాగా నేను వినలేదు. Brother Daniel Smith said, he has given a testimony. Yes, Brother Bhaksing have done more than all of those people. He spent more money, but he never indicated that I need money. డీల్ మూడి గారి నుంచి ఆర్యటూరుగా మాట్లాడాడు. And by seeing the life of D.L. Moody, R.A. Torrey has written like this. తన సమకాలికుడు. And D.L. Moody and R.A. Torrey are contemporaries. ఆ సమకాలికుడు ఏం రాశాడు? ఒక 7 అంశాలు రాసి దాంట్లో ఒక మాట ధర్మ విషయంలో, డబ్బు విషయంలో ఏం రాశాడంటే D.L. మూడీ గురించి డబ్బు విషయంలో millions of dollars passed through the hands of D.L. Moody. They have passed through only, but they did not stick to his fingers. D.L. Moody గారి గురించి ఆయన రాస్తూ ఆర్యటూరి రాస్తున్నాడు. ఆర్య టోరీ గారు ఆయన రాస్తాడు కదా, మిలియన్ల కొద్ది డాలర్లు D.L. మూడీ గారి చేతుల గుండా వెళ్ళినాయి కానీ $1 కూడా ఆయన చేతికి అంటుకోలేదని రాసి. ఆయన వేళ్ళకి అంటుకోలేదు. అదే మాట భక్సింగ్ గారు కూడా చెప్పొచ్చు. About Bhaksing also we can tell the same word. కోట్ల రూపాయలు ఆయన చేతిలో ఉండి వెళ్ళాయి కానీ $1 కూడా ఆయన చేతికి అంటుకోలేదు. Crores of rupees have passed his hands, not even a single rupee stick to his hands or to his fingers. ఆయన చెప్పినటువంటి విధానంలో మనం నడవాలని కోరుతున్నాము. ఈ పైకప్పు కింద అలా వచ్చాం మనం. See, in the way what he has shown us, we want to walk in that way. Till now we have gone like that. కనుకనే మనము మహిమ ఆయనకే, ఘనత ఆయనకే, ప్రభావం ఆయనకే. Always glory, honor and majesty is unto the Lord only.
మనకి ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు కదా. God has given us so many promises. ఈ వాగ్దానాన్ని నెరవేర్చాడు కదా. And all the promises he has fulfilled. ప్రభువా ఈ వాగ్దానాలు మా పట్ల కూడా నెరవేర్చు. Lord, this promise you fulfill in our lives also. మేము కూడా పరీక్షలో నిలబడాలని కోరుతున్నాం. Yes, we too want to stand in the testing. నిలబడి ఆయన స్తుతించి మహిమపరిచి కనపడతాను కోరుతున్నాం. And we want to praise him, we want to honor him, we want to worship him. ఎక్కడగానే మాకు మహిమొద్దు. Nowhere we don't want any honor for us. యెషయా 42:8. Isaiah 42:8. మనం చదువుకుంటామా? All of us, Isaiah chapter 42:8. Verse 8. Isaiah 42:8. All of us, please. చదువుకుంటాం. All of us. యెహోవాను I am the Lord. ఇదే నా నామం. That is my name. మరి ఎవరికి నా And my మహిమ glory తెచ్చుకోవడం will కాను. I నాకు not రావాల్సిన give to another, స్తోత్రమును neither my విగ్రహములకు praise to graven చెందనీయను. images. నాకు రావాల్సిన మహిమ ఎవరికి ఇవ్వను. My glory will I not give to another. అందుకని ఎవడితే తన మహిమ కోరుతాడో వాడికి శిక్ష. So that's why whoever craves for glory, he will be punished. కొంచెం కూడా వద్దు మనకు. Not even little, not even an iota of glory. కనుక అప్పుడు నువ్వు చూస్తావు, ఆశీర్వాదాలు చూస్తావు. Then you can see blessings in your life. నీ మీద కుమ్మరించే చూస్తూ వస్తావు. Then God will pour his blessings. దైవజనుడు భక్సింగ్ గారి మీద కుమ్మరించినట్లే మనకు కూడా కుమ్మరిస్తాడు. Yes, God has poured blessings on his servant Bhagat Singh. Even upon us also he will pour blessings. ఇంకా టైం ఉంది, మనం చూసుకుంటాము. Some more time is there, we are going to see. నెబుకద్నెజర్. In the case of Nebuchadnezzar. దానియేలు గ్రంథము. Book of Daniel. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం. Chapter 4. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం. Book of Daniel chapter 4. ఇక్కడ 30 వచనం. Verse 30. అందుకే చదువుకుంటాము. All of us, 4:30 of Daniel. 4:30. 4 chapter verse 30. అందుకే చదువుకుంటాము. All of us, please. The king spake and said, ఈ మహా Is విశాల not this great పట్టణము Babylon నా that I have built బలాధికారమును for the నా house ప్రభావ of the గ్రంథను kingdom by the might కనపరచుటకై of my నా power and for the నేను honor of కట్టించినది my కాదని majesty? తనలో తాను అనుకోనేను. He thought within himself. 12 నెలలు అయిన తర్వాత, After 12 months. 12 నెలల ముందు 12 months, before 12 months. పెద్ద కళ పడ్డది. పెద్ద కళ. There was a great dream. ఆ కళలో పెద్ద చెట్టు చూశాడు. And he has seen a great tree in that dream. ఆకాశం అంటుతూ ఉంది. And it is so high up to the sky. అంతేకాదు తన ఆకులు చూస్తే సౌందర్యంగా ఉన్నాయి. Not only that, their leaves are also so beautiful. దాని ఫలాలు చూస్తే సమృద్ధిగా ఉన్నాయి. And their fruits are so abundant. ఆకాశ పక్షులు దాని మీద నివసిస్తున్నాయి. And the fowls of the air, they are dwelling in that on that tree. జంతువులు దాని కింద ఉంటున్నాయి. Not only that, the animals are under its shadow. మనుషులు కూడా సమృద్ధిగా భోంచేస్తున్నారు. Not only that, all the people are eating sumptuously. అప్పుడు ఆ కళ్ళని చూస్తుంటే ఒక పరిశుద్ధుడు దిగొచ్చి ఈ మాట అన్నాడు, దాని ఆకులని కొట్టేయి, దాని కొమ్మలన్నీ రెమ్మలన్నీ కొట్టేయి, ఆ జంతువులను తోలే, పక్షులను ఎగరగొట్టు, మనుషులను పారగొట్టు అన్నాడు. In that dream, one holy man, one saint has come down, and he said, you cut off all the leaves and drive away all the fowls and the animals. And he declared, ముద్దు మాత్రం ఆడబెట్టు, only the trunk must be there. ఇనుము ఇత్తడితో కట్టు మాత్రం కట్టు. And you have to put a badge around it with the iron and also brass. కనుక కట్టు, అది గడ్డిలో వదిలిపెట్టు. And you keep it like that. తర్వాత అలా చెప్తూ ఏమంటాడు, ఇంకా తన పేరు చెప్పుడు కానీ ఏమంటాడు ఇక్కడ 4వ అధ్యాయం. In 4th chapter he has not told his name, but ఇక్కడ 15వ వచనము. verse 15. అయితే అది మంచును తడిసి పశువుల వలె పచ్చికలో నివసించినట్లు దాని మధ్యను ఇనుము ఇత్తడి కలిసి కట్టి పదహారు వచనము. 7 కాలములు గడుచు వరకు వానికున్న మానవ మనస్సుకు బదులుగా పశువులు మనస్సు వాని కలుగును వానికి అంటాడు. అంతవరకు చెట్టు అన్నాడు, ఇప్పుడు వానికి అంటున్నాడు. Till that time he is calling it as a tree, and from verse 16 his heart, he is talking about a man. వాని గురించి చెప్తుంటే అక్కడ ఏం రాయబడింది? What is written there? అంత అయిపోయిన తర్వాత, after everything is over, నువ్వు తప్ప ఎవరు దీనికి భావం చెప్పలేరు అని చెప్పి నేను పిలిపించా అని అంటే, and nobody can interpret this dream, that's why I have called thee. 19వ వచనం. verse 19. అందుకు బెల్షాజరును దానియేలును ఒక గంట సేపు అతి విస్మయమైనది మనసునందు కలవరపడగా రాజు బెల్షాజరు, ఈ దర్శనం కానీ ఈ భావం కానీ నీకు కరవ అనెను. బెల్షాజరు నాయనవాడా, ఈ దర్శనం తమరికి వారికి కలుగును గాక. గంట సేపు మౌనంగా ఉన్నాడు. For 1 hour Daniel was silent.
గంట సేపు మౌనంగా ఉంటే ఎట్లుంటుంది? See, for 1 hour, a man like Daniel is silent. How it will be? చెప్పు, నిన్ను కలవరపరచదు. See. ఏది కలగాని దర్శనంగా నిన్ను కలవరపరచదు. చెప్పు 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 అంటున్నాడు. And Nebuchadnezzar is asking, you tell the meaning, you tell the meaning, don't get troubled. You tell the meaning, what is the truth, you tell it. రాజా, ఇది తమరికి కాదు కానీ తమని ద్వేషించే వారికి, తమ శత్రులకు ఇది కలిగితే ఎంత బాగుండు అంటున్నాడు. And Daniel is telling, my Lord, the dream be to them that hate thee, and the interpretation thereof to thine enemies, how nice it would be. చెప్పేశాడు. And he told the dream and రాజా, interpretation. ఇది నీ విషయమే. This is, God is telling about you only. ప్రజలు నిన్ను తరుముతారు. The people will drive you away, chase you. తర్వాత నువ్వు ఆకాశం మంచుకు తడిసే పక్షిరాజు వల్ల ఉంటావు, ఈకలు అట్లుంటాయి. తర్వాత గడ్డి మేసే జంతువు అయిపోతావు. You will be driven of men, and you did eat the grass like oxen, and also you will have the feathers like the eagles, and the claws like the birds. అంతేకాకుండా నీకు ఒక సలహా ఇస్తున్నా నేను. Not only that, I am giving you a suggestion. నీకు ఇష్టమైతే అది అంగీకరిస్తే బాగుంటుంది. And if you will, if you desire, you can accept it. 27వ వచనము. Verse 27. అందుకే చదువుకుంటామా? All of us please. రాజా, Wherefore, నా O king, యోచన let my నీ దృష్టికి counsel be అంగీకారములు acceptable గాక. unto thee, and break ఒకవేళ off thy నీవు sins నీ by పాపముల righteousness, మాని and thine iniquities నీతి by జ్ఞానం showing అనుసరించి mercy to the poor, నీవు బాధపెట్టిన వారి and యందు it will be lengthening కరుణ of thy చూపినలా tranquility. నీకున్న క్షేమము నీకు ఇక మీట ఉండునని దానిలకు ప్రత్యుత్తరం ఇచ్చెను. This is the suggestion given by Daniel. ఈ రీతిగా యోసేపు ఫరో కళాకళభావం చెప్తూ వచ్చేప్పుడు దానికి సలహా కూడా ఇచ్చేసాడు. See, Joseph told the dream and also the interpretation to Pharaoh, and also what to do. The suggestion also Joseph has given. ఆ రీతిగా ఇచ్చాడు ఈయన కూడాను. In a similar way, Daniel also has given a suggestion. నీకు జరిగే భయంకరమైంది. See, very grievous things are going to happen to you. అయితే దాన్ని తప్పించుకోవాలంటే, And if you want to escape those things, దీనుడై తగ్గించుకొని ఎవరిని నష్టపరిచావో, ఎవరిని క్షమించాలో వాళ్ళని పాపాలు ఒప్పుకొని కరుణ చూపించినలా మళ్ళీ నీ క్షేమం నీకు కలుగుతుంది. and Daniel suggested, be humble, and against whom thou hast committed sins, and you have to confess them. If you do like that, if you humble yourself, the lengthening of thy tranquility be increased. 29వ వచనం. Verse 29. 12 నెలలు గడిచిన పిమ్మట బబులోను నగరమందు సంచరించగా. ఓ సంవత్సరం అయిందండి. 12 months means 1 year he was waiting. ఈ సంవత్సరంలో మర్చిపోయాడు ఇవన్నీ. In this 1 year period, Nebuchadnezzar forgot all these suggestions. అసహిస్తూ వచ్చాడు. He was glorifying. తను ఏమేం చేశాడు? దానియేలు 5వ అధ్యాయంలో వాడి కొడుకునటువంటి బెల్షాజరు చెప్తాడు. See, whatever Daniel has done, you see in the book of Daniel 5th chapter, his son Belshazzar says. బెల్షాజరుకు చెప్తాడు దానియేలు. Daniel told Belshazzar. 5:19. 5:19. And for the majesty that he gave him, all people, nations, languages trembled and feared before him. Whom he slew, ఎవరిని రక్షించను, whom he would have kept alive, and ఎవరిని రక్షించను, ఎవరిని పడవేయగోరును వారిని పడవేసెను. కాబట్టి సకల రాష్ట్రాల జనులు ఆయా భాషలు మాట్లాడేవారును అతనికి భయపడుచు అతని వణుకుచూ ఉండిరి. ఇది వాడు చేసింది. This is what Nebuchadnezzar has done. కనుక మర్చిపోయాడు. He has forgotten. 12 నెలల తర్వాత మర్చిపోయి ఏమంటున్నాడు? After 12 months he has forgotten all these things. And what he is saying within himself. 30 వచనం. Verse 30 of 4th chapter. 29-30 చదువుకుంటాం. 29 and 30 verses. 12 నెలలు గడిచిన at the end of 12 months he walked in the palace of his kingdom of Babylon. నగరంలో సంచరించుండగా The king spake and రాజు said, బబులోను, is not this great Babylon that I have built for the house of the నా kingdom బలాధికారము by the might of my power for the honor of my నా రాజధానిగా majesty? నేను కట్టించింది కాదా అని తనలో తాను అనుకోనేను. He was speaking within himself. బయట కూడా వాళ్ళ మాట. Not even the word has come out of his mouth. దేవునికి కావాల్సింది లోపల కూడా వద్దు. See, whatever God desires, don't keep for yourself even in your heart. అచ్చి లోపల కూడా వద్దు. See, that glory, that pride should not be there even in your heart. కనుక నా పట్టణం కాదా, Is it not? నాగంత కాదా, నా ప్రభావం కాదా, నేను కట్టించింది కాదా, నేను నాకు నాది ఎన్ని మాటలు వస్తున్నాయి. What Nebuchadnezzar is speaking within himself is not this city and built for my sake. Is it not because of my power and my majesty? సేవకులు కూడా ఏమంటారు, నేను కట్టింది
నేను ఉన్నప్పుడు కట్టింది ఇది, నేను ఇది కట్టింది, నేనే కట్టించింది అని చెప్పి అంటారు. See, many times the servants also will say, I only built this, brother, I only built that. ఈ స్థలం నేనే తీయించింది, And this, see, I only purchased this plot. ఈ ప్లాన్ అంతా నేను ఇచ్చింది, I only gave the plan. కానీ నేననే సావదు. Many times this I will not die. ఒక మిలిటరీ క్యాంపస్లో ఇద్దరు సోల్జర్లు బాగా తాగి ఒకడి మీద ఒకడు పడుతూ వస్తున్నారు. In a military camp, 2 soldiers, they were heavily drunken and they are falling on one another. పొగ మంచుంది, and a little bit fog was there, వాళ్ళకి దారి సరిగా దొరకటంలే, and they are not able to find the way. అటువైపు నుంచి క్యాప్టెన్ వస్తున్నాడు, and from the other side the captain was coming. క్యాప్టెన్ డాష్ ఇచ్చారు, and they have dashed against the captain. క్యాప్టెన్ కోపం వచ్చింది, and the captain was very angry. రే డూ యు నో హూ యామ్ ఐ, నేను ఎవరినో తెలుసా అని చెప్పేసి అన్నాడు ఆయన. అప్పుడు వీళ్ళిద్దరు అన్నారు, రే మనకంటే ఎక్కువ తాగినాడు రా. then what they both were telling, this fellow has drunken more quota, he has taken more bottles than me. మనకంటే more than us. మనకంటే ఈ రోడ్డు కనబడలేదు కానీ వాడు ఎక్కువ తాగేశాడు, వాడికి లేదంట, మనల్ని అడుగుతున్నాడు హూ యామ్ ఐ అని. so what these 2 people are telling, see, we have drunken, we drank, no doubt about it, just we have lost the way, but this fellow has drank much more, and what he is telling, not the way. Do you know who am I? He doesn't know who he is. మనల్ని అడుగుతున్నాడు, and he is asking us. సిగ్గుపడి వెళ్ళిపోయాడు. and that captain, feeling shame, he left that place. కనుక ఈ రీతిగా నేనెవరో అనొద్దు. See, don't say నేను, do you think who I am? అది భార్య నష్టాన్ని తీసుకొస్తుంది. yes, when you are thinking about I am, that will bring a great loss and punishment. దైవజనుడు భక్సింగ్ గారు ఇప్పుడు నా ద్వారా జరిగిన అన్నే లేదు. But Bhaksing never told, it is because of me, it is because of me. Never told. ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడు చెప్పలేదు. మహిమంతా ఆయనకి. All glory belongs to God. ఘనతంతా ఆయనకి. All majesty, honor to him. ప్రభావం ఆయనకి. All majesty to God only. ఆయన చేసిన కార్యాలు అద్భుతాలు వివరించి చెప్తూ ఉంటాడు. Whatever the Lord has done, the wonders he used to explain. ఆ కారణం చేతనే దేవుడు అంతగా విస్తరింపజేశాడు. That's why God has prospered the ministry so much. అది ఆయనకేనా? Is it for him only? మనకు కూడాను. Even for us also the same principle. ఎన్నోసార్లు ఆయనకు తర్జుమా చేస్తూ వచ్చాను. Many times Brother Timothy has translated Brother Bhaksing. ఆయన ఒక్కోసారి లోతైన సత్యాలు చెప్తూ వచ్చినప్పుడు, sometimes when he was sharing the deeper truths, అప్పుడు అంటాడు, భక్సింగ్ గారు ఇది మీ బోటోళ్ళకిలే అని అనుకుంటామేమో, కాదు. See, you may be thinking, oh, these things are only to people like Brother Bhaksing. No, not like that. అది నీకు కూడా. So that is for you, for every one of us he used to tell. మనకు కూడాను. Even for us. కనుక ఈ మాటలు మాట్లాడగానే 12 నెలలు మర్చిపోయాడు. ఏమైంది? తన నోట్లో ఇంకా బయటికి రాలే. When Daniel gave such suggestions, 12 months, 1 year is passed, and within his own heart he was thinking, even that word has not come out of his mouth. వెంటనే immediately ఆకాశం నుండి స్వరం వచ్చింది, and there was a word that has come from heaven. 31 వచనం, verse 31. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి శబ్దం వచ్చెను, రాజుకు నెబుకద్నెజరు ఇదే నీకు ప్రకటన, it is spoken, thy kingdom is departed రాజ్యం from thee. తొలగిపోయాను, ఈ రాజ్యం తొలగిపోయింది పో. thy kingdom is departed from thee. ప్రజలు తరిమారు, and the people have driven him away, అడవుల మధ్యలోకి వెళ్ళిపోయాడు, and he has gone to the forest. అడవి గాడిదలే పశువు మేస్తూ వచ్చాడు, and he was eating grass like oxen. కనుక ఆకాశం మంచుకు తడిచే పక్షురాలు ఈకలు వంటి ఈకలు గలవాడైపోయాడు, and he was wet with the dew of heaven, and he was having the feathers like the eagles. 7 కాలాలు సర్వోన్నతుని దేవుడు మానవుల రాజ్యంపై అధికారి ఉండి తాను ఎవరికి ఇవ్వాలని ఇస్తాడో ఆయన అనుగ్రహిస్తాడో అది నువ్వు ఎరుగు వరకు 7 కాలాలు ఎలా ఉంటావు అన్నాడు. See, till you understand, till you recognize, till you grasp that the Most High God will give the kingdom whomsoever he likes, till you know that for 7 ages you will be like that 7 times. అది ఎరిగిన తర్వాత చెంపలేసుకున్నాడు, and after that he repented. 34వ వచనము 34th verse చదువుకుంటాం. all of us. ఆ కాలం గడిచిన నేను మరలా మానవ బుద్ధి గలవాణి నా కళ్ళు ఆకాశం తట్టు ఎత్తి చిరంజీవి దేవుని స్తోత్రం చేసి ఘనపరిచి స్తుతించితిని. ఆయన ఆధిపత్యం చిరకాలం వరకు, ఆయన రాజ్యం as his kingdom is from generation to generation. చిరకాలం ఉంటుంది ఆయన రాజ్యం.
His kingdom is from generation to generation. అంతేకాకుండా ఏమంటాడు, ఆయన ఆధిపత్యం చిరకాలం ఉన్న ఆ రాజ్యం తరతరములు ఉండును. Not only that, his dominion is an everlasting dominion, and his kingdom is from generation to generation. 35వ వచనము. 35. భూనివాసులందరూ And all the inhabitants of ఎన్నికకు the earth రానివారు, are reputed as nothing, and he doeth according to తన his చిత్తం will in చొప్పున the army జరిగించేవాడు. of heaven, ఆయన and చేయి among the పట్టుకొని ఏం inhabitants of the చేస్తున్నావని earth, ఆయన and none can చెప్పుటకు stay his hand ఎవడును or say unto సమర్థగాడు. him, what do thou? కనుక నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి ఆయన చేయి పట్టుకు అడిగానికి ఎవరి సామర్థ్యం ఉంది? See, who can hold his hand and ask, what doest thou? ఆయన ఇష్టము. It is his own will. గాయపరచువాడిని నేనే, స్వస్థపరచువాడిని నేనే. I am the one who wounded thee, and not only that, I am the one who healed thee. మృతిపరచువాడిని, జీవింపజేసేవాడిని నేనే. Yes, I am the one who gives life. నా చేతిలో నుండి ఎవడు విడిపించలేడు. Nobody can deliver you from my hand. చాలా దూరం వెళ్ళిపోయి పశ్చాత్తాపడానికంటే ఇప్పుడు ఏమైనా సెట్ చేసుకుంటే ఎంత మంచిది. Instead of experiencing all these evil things, all these sad things, and after that, instead of repenting after experiencing these bad things, why can't we repent now itself? Why to experience those bad things? యుగాంతమందు ఉండే మనకు ఈ బుద్ధి కలుగుటకై ఇవన్నీ రాయించి పెట్టాడు. All these things are written for our own edification, so that we may learn. God has written them in the ప్రభా, word. మేము ఏం చేసేటప్పటికి మాకు మహిమ వద్దు, ఘనత వద్దు, ప్రభావం వద్దు, మాకేది వద్దు. Lord, whatever we may do, we don't want glory, we don't want majesty, we don't want honor. కేవలం మేము మట్టి ఘటములు. We are only made of clay. నువ్వు దీంట్లో ఏమైనా కొమ్మరించి వాడుకుంటే తప్ప. If you put something, your treasure in this, and if you use it, will be useful. 2 కొరింథీ And 2 Corinthians, 3వ అధ్యాయం. 3rd chapter. 2 కొరింథీ 3వ అధ్యాయం. 2 Corinthians chapter 3. 3వ అధ్యాయం 4-5 వచనాలు. Verses 4 and 5. క్రీస్తు ద్వారా దేవునిలా మాకిటి నమ్మకం కలదు. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులం కాము. మా సామర్థ్యం దేవుని వల్లనే కలిగి. మేము ఏమైనా చేసామంటే దేవుడి వల్ల చేసామంటే. Whatever we have done, it is just because of God we have done it. అంధకారం నుండి వెలుగు ప్రకాశించుట కాక పలికిన దేవుడే. He is the తన God. మహిమను గురించిన జ్ఞానము యేసుక్రీస్తు నందు వెల్లడిపరచుటకై మా హృదయాలు ప్రకాశించను. మేము మమ్మల్ని గురించి చెప్పుకోవడం లేదు, ఆయన ప్రభునియు మమ్మల్ని గురించి మేము ఈ పరిచారకులను చెప్తున్నామంటాడు. See what Paul is writing. The God who said, let the light appear in the darkness, and the same God, he also enlightened us. That's why nothing of us, our sufficiency is of God. కనుక నేను కాను ప్రభా, Not I, Lord. నేను కాదు క్రీస్తు. Not I, but Christ. అంత సులభంగా మనము చెప్పలేము. It is not easy for us to tell like that. కనుక ప్రాక్టీస్ చేసుకోవాలి. We have to practice it. ఎక్కడైనా మనము అసిస్తున్నామని వెంటనే సరి చేసుకుంటూ రావాలి. Every time we have to examine our lives. Are we glorying in anything? స్పర్జన్ ఒక మాట అన్నాడు, అది చెప్పేసి ముగిస్తాను. Charles Spurgeon said like this, and after that I will close. ఆయన బోధకులకు యువరాజు. And Charles Spurgeon is known as the prince of preachers. ఆ బోధకుడు ఏమన్నాడు, What he said? క్రైస్తవ జీవితం ఎట్లాంటిదంటే ఒక గోడ మీద గాజు పెంకులు చెక్కారంట. See, on a wall they have decorated Compound wall. compound Not decorated. Compound wall. These glass pieces will be there. So why? శత్రు రాకుండా, So that the enemy or a thief may not cross it. దాని మీద పిల్లి నడుస్తుందంట. And on that a cat is walking when the glass pieces are there. ఆ పిల్లి ప్రతి అడుగు కూడాను జాగ్రత్తగా పెడుతుందంట, ఏమైనా గుచ్చుకుంటుందని చూసి పెడుతుందంట. And మళ్ళీ తర్వాత ఈ అడుగు నెమ్మది చూసి ఎక్కడ గుచ్చుకోదో అటు చూసి పెడుతుందంట. ఆ రీతిగా క్రైస్తవ జీవితం అంట. And Charles Spurgeon said that cat is putting its leg or feet very carefully, because the glass pieces are so sharp, they may hurt it. So Christian life is like that. We have to walk like that. ఎక్కడైనా అత్యం వెళ్తున్నావా? Are you glorifying in anything? ఎక్కడ గుచ్చుకుంటుందా? Is there any pinch is there? ఇప్పుడు గుచ్చుకుంటుందా నీకేమైనా? Yes, now when you are hearing this word of God, when you are searching your heart, is there any pinch in your heart? సరి చేసుకుంటామా? Let us set ourselves right. ప్రభు నువ్వు త్వరగా రాబోతున్నావు. Lord, oh Lord, you are going to come very quickly. నీ రాకలో మేము సిద్ధపరచబడాలి. We must be prepared for thy coming. ఎందుకు ఇంకా ఈ కరోనాలో మేము సజీవంగా ఉన్నాము? See, even in those corona also, in this corona also, why we are alive? మనం సిద్ధపడి ఉండాలి. So that you and I may get ourselves prepared. వీళ్ళందరూ కూడా ప్రార్థన చేసేదానికి దేవుని వాక్యము 2వ దినవృత్తాంతములు 7:14 అన్నాడు కదా. As it is written in 2 Chronicles 7:14, to pray for all these people. వీళ్ళందరూ కూడా మనం ప్రార్థన చేసి అనుకున్నాం. Yes, we are here to pray for all these people. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని
వాళ్ళు ప్రార్థన చేసి నన్ను వెతికిన ఎడలా, తమ చెడు మార్గం విడిచిన ఎడలా, నేను ఆకాశం నుండి వారి ప్రార్థన విని వారిని క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తా. If my people which are called by my name shall humble themselves and pray and seek my face and turn from their wicked ways, then will I hear from heaven and will forgive their sin and will heal their land. దాని కొరకు మనం ఇక్కడ ఉండేది. For that purpose we are here. మనం ఇక్కడి నుంచి ఏం తీసుకోబో. We are not going to take anything from this world. ఎవరైనా మన ద్వారా మారుమనసు పొందాడు, రక్షణ పొంది అంటే వాడిని మార్గం నడిపిస్తే అది మన ఇంటి నుండి వచ్చేది. See, if you talk to anybody, if that person repents, and when you go, probably that reward will be there with you. అది నిత్యత్వం. That is in eternity. ఇది తాత్కాలికం. This is all temporal. ఈ తాత్కాలం కొరకు తాపత్రపడద్దు. Don't be after these the temporal things. ప్రతిదాన్ని మహిమ కొరకు జీవిస్తూ వచ్చావంటే మహిమ సంగతులే చెప్తూ వస్తావు. In everything give glory unto God. Live glorifying Him. Then in everything you will speak about the glory of God. ఆయన మహిమ గురించి మాట్లాడుతూ వచ్చావంటే అప్పుడు సాతాను సిగ్గుపరచబడుతూ వస్తాడు. When you speak about the glory of God in everything, then Satan will be put to shame. ఐగుప్తు నుండి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఆ 10 విగ్రహాలకు తీర్పు ఇచ్చాడు. తీర్పు ఇచ్చాడు వాళ్ళ 10. When they were coming out of the land of Egypt, the Lord has judged all those 10 idols. కనుక అన్నాడు, పదే జ్ఞాపం పెట్టుకో, ఐగుప్తు నుండి విమోచింపబడిన నీవు జ్ఞాపం పెట్టుకో, ఐగుప్తు నుండి విమోచించిన యెహోవా నేనే, జ్ఞాపం పెట్టుకో అంటున్నాడు. Time and again the Lord was telling to the people of Israel, please remember this. I am the one who brought you out of the land of Egypt. Remember this. I am the Lord. Remember this. Remember. Time and again. దేని కొరకు? Why? నేను పరమసిద్ధపరచుడికే. So that to prepare you to be a citizen of heaven. సైతాను చేతిలో నుండి విడుదల కావించుడికే. To deliver you from the clutches of Satan. విగ్రహాల్లో నుండి విడుదల కావించుడికే. To deliver you from the idols. లోకాశల నుండి విడుదల కావించబడికే. To deliver you from the attractions of the world. కనుక ఈ లోక ధనాపేక్ష నుండి విడుదల కావించుడికే. To deliver you from the lust of money. మనదేమన్నట్టు దేశం విగ్రహాలకి దేశం. The country in which we are dwelling, it is saturated with idols. వాళ్ళు వినకపోని మనం మాత్రము అవకాశం దొరికితే నాలుగు మాట చెప్పేచింది. Whether they hear it or not, our duty is whenever opportunity comes, we have to share the gospel. ప్రభు త్వరగా రాబోతున్నాడు. The Lord is coming very soon. ఆ రాకడ కొరకు మనం సంసిద్ధపరచబడాలి. You and I must be prepared for His coming. మంచి అవకాశం ఇస్తూ వచ్చాడు. God has given us wonderful opportunity. ఈ అవకాశాన్ని పురస్కరించుకో and use this opportunity. కనుక నువ్వు మళ్ళా ప్రభా నాకు తెలియదు అనే కాడికి రాబోకు. Don't tell, Lord, I do not know all these things. No, you cannot tell also. ఎన్నో రీతిలో నీకు బయలుపరుస్తున్నాడు. In so many ways the Lord is revealing this truth to you. ఇంట్లో కూర్చోబెట్టి చెప్తున్నాడు. Even by making you to sit in your house also the Lord is teaching. ఇక యూట్యూబ్ నుంచి నేర్పి చెప్తున్నాడు. Though you are in your house through this media YouTube, God is teaching you. నీకు జాబ్ లేదు, నిరుత్తరుడువు. So tomorrow if you can't say I don't know these things. కనుక సిద్ధపడు. Get ready. ఆ పిల్లి ఎక్కడైనా గుచ్చుకుంటుందా అని చూస్తుంది. ఎక్కడైనా గుచ్చుకుంటుందా? Yes, that cat very carefully put its feet in. Is there any pinch is there in your heart? సరి చేసుకుంటామా? Let us set the things right. రండి ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, సులువుగా చిక్కులు పెట్టు పాపమును గూర్చి జాగ్రత్త తీసుకోవాలని మాకు కొన్ని వారాల నుండి బోధిస్తూ వస్తున్నారు. వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినము ప్రత్యేకంగా ఏ విషయంలోనైనా మాకు గర్వం ఉండకూడదు, అతిశయించకూడదు, చూపించుకోకూడదు. నేనే చేశానని కానీ, నేనే కట్టానని కానీ, దేవుడు మా ద్వారా ఏదైనా సేవ చేయించినా కూడా, ఎవరికైనా మేలు కలిగించినా కూడా దేవుడు నన్ను ఒక సాధనంగా వాడుకున్నాడు, అంతవరకే మా పాలు. మేము చేయలేదు, దేవుడు చేయించాడు అని మాత్రం దీనులుగా ఉండాలి. కాబట్టి గర్వంలో ఉండే అపాయాలన్నీ మాకు ఎన్నో రీతిలుగా వివరించారు. స్తోత్రాలు.
ఎంతోమంది గర్వించి నష్టపోయారు కూడా. ప్రత్యేకంగా బబులోన్ రాజు నెబుకద్నెజరు ఎంత నష్టపోయాడు. దానియేలు హెచ్చరించినా కూడా తనకు స్వాభావికంగా వచ్చేసింది. నేను కట్టిన బబులోనని అతిశయించి పశువుల వలె మంచులో పడుకోవాల్సి వచ్చింది, గడ్డి తినవలసి వచ్చింది. ఎంత ఘోరం! అయినా తర్వాత పశ్చాత్తాపడగలిగినాడు. మాకు కూడా స్థిరమైన తీర్మానం దయచేయండి. ఇప్పటి నుండి మేము ఏ విషయంలో కూడా గర్వించము, అతిశయించము, పొరపాటును కూడా అని ఒక స్థిరమైన తీర్మానంతో మేమందరం వెళ్ళగలుగునట్లు సహాయపడండి. అలాగ సాతాను మమ్మను శోధించినా సరే, ఒకవేళ మా శరీరం, మా పాప స్వభావం మమ్మను పురికొల్పినా సరే, దేవునికే మహిమ, పూర్తి మహిమ ఇంకెవరికి చెందకుండా, నాకు చెందకుండా, విగ్రహాలకు చెందకుండా జాగ్రత్త తీసుకునేటట్టు సహాయపడండి. మీ వాక్యమును నీరు కట్టి ఫలింప చేయము, మా హృదయ పలకల మీద రాయము. ఈ దినము నుండి ఆ పిల్లి సీస పెంకులు పెట్టబడిన గోడ మీద ఎట్లా నడిచాడో క్రైస్తవ జీవితం అలాగ నడవాలి అని ప్రభు మూడి గారు చెప్పిన విషయం మీరే సహాయపడండి. ఎక్కడైనా మాకు ఈ దినం ఏ విషయంలోనైనా మేము ఒప్పించబడితే అది వెంటనే ఒప్పుకొని సరిచేసుకొని ఇక ముందు కూడా ఎలాంటి అతిశయం లేకుండా జీవించి ధన్యులవునట్లు సహాయపడండి. మీ వాక్యమునకు నీరు కట్టి ఫలింపచేయండి. వచ్చిన వారందరిని బట్టి వందనాలు. తిరిగి వెళ్తున్నప్పుడు కూడా కాపాడమని, కుటుంబాలను కూడా కాపాడమని, ఎవరైతే రాలేకపోయారో వారు కొంతమంది యూట్యూబ్ ద్వారా ఇంటి దగ్గర ఉండి వింటున్నారేమో వారిని కూడా దీవించమని, వాక్యము మా హృదయములో మంచి నేల వలె పడి నూరంతలుగా ఫలించినట్లు చేయమని, ఘనత, మహిమ, స్తుతి, ప్రభావం మీకే ఆరోపిస్తూ మా రక్షకుడైన యేసు ప్రభు నామంలోనే స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకును నిర్దోషులుగా తన మహిమ ఎదుట మహానందంతో నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి మహిమ, ఘనత, స్తుతి, ప్రభావం యుగయుగములకు కలుగునుగాక. ఆమేన్. ఘనత, స్తుతి, ప్రభావము నీకే కలుగునుగాక. నీకే కలుగునుగాక మా దేవా, నీకే కలుగునుగాక. మా ఘన స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక. నీకే కలుగునుగాక మా దేవా, నీకే కలుగునుగాక. రేపు సహోదరుల కూడిక ఉంటుంది. వార కార్యక్రమాలు ముందు నడిచినట్టే యథావిధిగా నడుస్తుంది. శనివారం ఉపవాస ప్రార్థన ఉంటుంది 9 గంటలకు. ఆదివారం మొదటి సెషను 9 నుండి 12 వరకు. మధ్యాహ్నం తర్వాత 3 నుండి 6 వరకు రెండవ సెషన్. ఒక్క సెషన్కే రావాలి, వీలైతే సగం మందే రావాలి. పొద్దున మళ్ళీ సగం మంది మధ్యాహ్నం తర్వాత సెషన్లో రావాలి. ఎందుకంటే ఎక్కువ మంది ఒకేసారి రాకూడదని. ఇతరులకు కూడా చెప్పండి.
ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వకండి, గుంపులుగా వెళ్ళకండి, విడివిడిగా పోండి. నీళ్ళు ఏమన్నా కొంచెం తాగుతారా? అది మూత వచ్చిందా? సరే. గోరొచ్చు తాగే వేడి ఉంది. మనది హెబ్రోన్ది, ఎవరు టేబుల్ దగ్గర నుండి తెచ్చిపెట్టారు. ప్రభుది మైక్ ఆన్ ఉందా? హలో, ఏం ఫోన్ ఇది? యాపిల్. ఎవరో సెల్ ఫోన్ మర్చిపోయారు, యాపిల్ సెల్ ఫోన్. ఎక్కడుండే ఇది? ఆఫీస్లో పెట్టేస్తాను, ఎవరిని అడుగుతా.